Hello guys, welcome back to my channel. So this is my second vlog and మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు దట్ DJI మైక్ మినీ అండ్ DJI పాకెట్ ఆస్మో ఇవి రెండు నేను కొనేసాను బికాస్ ఆఫ్ ద ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ వీడియో తీసాక వాయిస్ ఓవర్ చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అండ్ అదొకటే కాదు, ఫ్యామిలీ ట్రిప్స్ పోయినా కూడా ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వీడియో తీసుకుందాం అన్నా కూడా ఫోన్ క్వాలిటీ కంటే చాలా బాగుంది పాకెట్ ఆస్మో 3. సో నేను ఎక్కడి నుంచి కొన్నాను, నేను చాలా రిస్క్ చేసి కొన్నాను, ఎంత కొన్నాను అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఈరోజు డెలివరీ అయింది. సో ఇది కంపెనీ వచ్చి వెబ్సైట్ పేరు వచ్చి designinfo.in. యాజ్ యూ గైస్ కెన్ సీ ఈ పార్సల్లో అయితే వచ్చింది. ఇది DJI మైక్ మినీ. ఓకే, లైక్ వేరే వెబ్సైట్స్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా కూడా దీని రేట్ 1700, 1800 లైక్ 100 కాదు, 17,000, 18,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. సో అంత ఖర్చు అంతెందుకులే అనుకున్నా. మళ్ళీ హోలీ ల్యాండ్ మార్క్ 2 లైక్ లార్క్ M2 అనే మైక్రోఫోన్ ఉంది దీనికి కాంపిటేటివ్గా. అది 10,000కే వస్తుంది. అది కూడా చాలా మంచి మైక్. కాకపోతే అది రిసీవర్ ప్లగ్ ఇన్ చేయాలి ఏదైనా ఫోన్ కానీ ఆర్ ఎల్స్ పాకెట్ ఆస్మో 3కి కానీ సపరేట్గా ఒక ఎక్స్టర్నల్ డివైస్ ప్లగ్ చేయాలన్నమాట. అదే DJI మైక్ మినీ అయితే యూ క్యాన్ డైరెక్ట్లీ లైక్ తీయగానే కనెక్ట్ అయిపోతుంది, సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓకే, అండ్ ఇది ప్రజెంట్ మీరు వింటున్న ఆడియో ఇది నా మొబైల్ క్యామ్. ఇది నా మొబైల్ మోటరోలా Edge 30 Ultra. ఇది కూడా చాలా మంచి మొబైల్, కాకపోతే ఈ మధ్య కాస్త బ్యాటరీ కాస్త ఫాస్ట్గా అవుతుంది అంతే. బట్ ఓవరాల్ మొబైల్ ఈజ్ గుడ్. సో ఎనీవే, సో యా ఈ పార్సల్లో అయితే వచ్చింది. అండ్ DJI పాకెట్ ఆస్మో 3 నేను అమెజాన్లో కొన్నా. వీళ్ళ వెబ్సైట్లో బయట పోలిస్తే అన్నీ లైక్ ఓవరాల్గా టెక్ గ్యాడ్జెట్స్ అవన్నీ వేరే వెబ్సైట్స్తో పోలిస్తే చాలా తక్కువే ఉంటాయి. అండ్ ఇది నాకు 12,000 రూపీస్కి వచ్చింది, 12,500 అనుకుంటా. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూనే ఉంటారు. సో ఆ ప్రైస్కి అయితే వచ్చింది. బట్ ఇది జెనైనా కాదా ఏంటో నాకు తెలియదు. సో ఆబ్వియస్లీ రివ్యూస్ చూశాను వీళ్ళ గురించి యూట్యూబ్లో. నేను కొన్న ముందంతా రీసెర్చ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ బాగానే వచ్చింది. కొంతమంది ఏమో 1,000 రూపీస్ COD పెట్టుకున్నావా, లైక్ 1,000 రూపీస్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఇదే అన్నారు. నేను వాళ్ళతో మాట్లాడాను. వాట్సాప్లో వాళ్ళు కాస్త లేట్గా రిప్లై ఇస్తారు కానీ రిప్లై అయితే ఇస్తారు. సో నేనైతే COD పెట్టాను, 1,000 రూపీస్ మీరు అడ్వాన్స్ ఇవ్వాలి. అండ్ COD కాబట్టి 360 రూపీస్ అడిషనల్గా కట్టించుకున్నారు. ఓకే, బట్ యా ఓవరాల్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ అయితే నాకు 12,000కి వచ్చింది. వేరాజ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ ప్రైసెస్కి అయితే వీళ్ళు అమ్ముతున్నారు. సో చాలా వర్త్ అనిపించింది. జస్ట్ లార్క్ M2 కంటే కూడా ఇప్పుడు లార్క్ M2 కూడా మీకు 15,000కి ఏమో వస్తుంటుంది. సో అంత ప్రైస్ పెట్టే బదులు దీనికే కొంచెం 2,000 ఎక్కువ కట్టుకుంటే 10,000 కంటే ఎక్కువ మంచి మైక్ వస్తుంది. పైగా థర్డ్ పార్టీ రిసీవర్ పెట్టక్కర్లేదు ఆస్మో పాకెట్ 3కి. సో యా, లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ చూద్దాం. యా అంతే. ఇది డైరెక్ట్ మొబైల్కి వేస్తే ఐ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ స్పీకింగ్ టు మై మొబైల్. ప్రస్తుతానికి వామ్మో ఇదేంది ఇంత గట్టిగా ఉంది. ఓకే, ప్రస్తుతానికి ఒకటి పెట్టేద్దాం లోపల.
ఓకే, విల్ యూస్ దిస్ వన్ ఫర్ నౌ. సో ఇది మొబైల్ కనెక్ట్ చేసి విల్ టెస్ట్ ఇట్. ఓకే, హలో గైస్. సో యా, సో నేనైతే మైక్ని యూఎస్బిసి రిసీవర్ని ఫోన్ కనెక్ట్ చేశాను. ఇది వియా దీనిలో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, బట్ ఇప్పుడైతే మీరు రిసీవర్ ద్వారా వచ్చే వాయిస్ని వింటున్నారు మొబైల్ ఫోన్స్కి. ఐ థింక్ నేను కొన్న పర్పస్ ఏంటంటే ఇది రిసీవర్ అసలు పెట్టకూడదని చెప్పి ఆస్మో పాకెట్ 3కి. సో ఆస్మో పాకెట్ 3కి ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది, రిసీవర్ కూడా అవసరం ఉండదు. సో దీని వాయిస్ మీకు ఎలా అనిపిస్తుంది, అండ్ వాట్ డూ యూ గైస్ థింక్? హలో, దిస్ ఈజ్ ఫ్రమ్ పాకెట్ ఆస్మో 3. వాట్ డూ యూ గైస్ థింక్? దీని క్వాలిటీ ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఐ హ్యావ్ నో క్లూ. స్క్రీన్లో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. 4K 30 FPSలో షూట్ చేస్తున్న ప్రస్తుతానికి. అండ్ దిస్ ఈస్ ద మైక్ ఆఫ్ పాకెట్ ఆస్మో 3 ఇట్ సెల్ఫ్. నేను ఇంకా లైక్ మైక్ మినీకి ఇంకా కనెక్ట్ చేయలేదు దీన్ని. డిజైన్ ఇన్ఫోలో అన్ని ప్రైజెస్ తక్కువ ఉంటాయని నేను అనట్లేదు. ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ మైక్ మినీ అయితే చాలా తక్కువగా వచ్చింది అక్కడ. ఆల్మోస్ట్ 5,000-6,000 సేవ్ చేసుకున్నట్లే. అండ్ మీకు ఆ ప్రైస్కి బయట ఎక్కడా దొరకట్లేదు. అండ్ సో ఇది బేసిక్లీ వీళ్ళంతా ముంబైలో స్టార్ట్ చేశారు అనుకుంటా ఇదంతా. చాలామంది వీడియోస్ కూడా పెట్టారు ఇది అథెంటిక్కా కాదా అని చెప్పి. అవన్నీ చూసి రివ్యూ చేసి నేను కూడా తీసుకున్నా. అండ్ యా, దీనికి ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది, యాజ్ యూ గైస్ కెన్ సీ. నేను కూడా తిరుగుతున్నా చూడు చైర్లో. సో ఇక్కడ పెట్టేసి మనం లైక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతుంది. సో ఈ వాయిస్ అంతా మీరు మొబైల్ నుంచి వింటున్నారు. నేను ఇంకా పాకెట్ ఆస్మో 3 కనెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్ రైట్ నౌ ఈజ్ ఫ్రమ్ DJI Osmo Pocket 3. ఓకే, దీనికి కనెక్ట్ చేస్తా. అండ్ ఆర్ఎల్స్ కనెక్ట్ చేసే ముందు నేను దట్స్ ఫైన్, కొంచెం దూరం వెళ్ళి మాట్లాడతా. యూ విల్ గెట్ టు నో లైక్ ఎంతవరకు వినిపిస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా లేదా నాకు తెలియదు ఇంకా.
ఎంత దూరంలో కూడా ఇది ట్రాక్ చేయగలుగుతుంది. అండ్ ఇట్స్ రియలీ నైస్. హలో. ఓకే, సో యా, ఇది రికార్డ్ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది. ఓకే, కూల్. సో ఇప్పుడు మైక్ మినీ కనెక్ట్ చేద్దాం దీనికి. లెట్స్ సీ హౌ డస్ దట్ సౌండ్. ఓకే, హలో. సో ఇదైతే ఐ హోప్ వినిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడైతే గ్రీన్ కలర్ బార్ బ్లింక్ అవుతూ ఉంది, లైక్ వాయిస్ లెవెల్ చూపిస్తుంది ఇక్కడ మైక్ కనెక్ట్ అయినట్లు. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆడియో? లైక్ ఐ డోంట్ నో, ఇది ఇక్కడ పెట్టేసి నేను ఊరంతా తిరిగినా కూడా ఇట్ షుడ్ ఏబుల్ టు హియర్ మీ. నో, లుక్ అట్ దిస్. నేను ఈ పక్క తిరిగేసి మాట్లాడినా కూడా ఇట్ షుడ్ ఏబుల్ టు క్లియర్లీ హియర్ మీ. అండ్ ఇది 400 meters దాకా వినిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ 10 అడుగులు 20 అడుగులు కాకుండా మోర్ దాన్ 1000 feet పైన ఇది. సో నా చైర్ వెనకాల పోయినా కూడా ఇది ట్రాక్ చేస్తుందా? ట్రాకింగ్ పోయింది అనుకుంటా. కనిపించకపోతే పోతుంది కదా ఆబ్వియస్లీ. అండ్ కనిపించగానే మళ్ళీ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిందా? నో, ఇట్ డిడెంట్. యా, బేసిక్లీ ట్రాక్ అయితే తప్పిపోయింది. కనిపించకపోతే ఇట్ విల్ ట్రాక్, అండ్ మళ్ళీ కనిపించగానే ఇట్ విల్ స్టార్ట్ ట్రాకింగ్ మీ, విచ్ ఈజ్ నైస్ యాక్చువల్లీ. బాగుంది. సో మేబీ ఇంక నుంచి నేను తీసే వీడియోస్ దీని నుంచే షూట్ చేస్తా. నా ఫోన్, ఐ డోంట్ నీడ్ అన్ ఎక్స్పెన్సివ్ ఫోన్ నౌ. ఇది నాకు 49,000కి 50,000కి అమెజాన్లో దొరికింది. 256 GB శాండిస్క్ ఎక్స్ట్రీమ్ కార్డ్ వేశాను. సో ఇట్ షుడ్ వర్క్. అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వేసుకున్నా. అండ్ ఒక ఎక్స్ట్రా స్క్రీన్ ప్రొటెక్టర్ ఆర్డర్ చేసా, అది ఇంకా రాలేదు. బికాస్ సేఫ్టీ కూడా చాలా ముఖ్యం కాబట్టి. ఇది చాలా డెలికేట్. ఇది యాక్షన్ కెమెరా కానే కాదు. సో డోంట్ యూజ్ ఇట్ లైక్ గోప్రో లాగా యూజ్ చేయకండి. గింబిల్ చాలా అంటే చాలా సెన్సిటివ్ అది. సో బేసిక్లీ ఇది వ్లాగింగ్కి, ఏదైనా ట్రిప్ పోయినప్పుడు సినిమాటిక్ వీడియోస్ తీసుకోవడానికి వాటికి వీటికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యా, అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇది చాలా బాగుంది. అండ్ ఒకసారి బయట వెళ్ళి చూపిస్తాను మీకు, ఒకసారి అవతల చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మై హౌస్. ఇది తిరుమల అన్నమాట. త్రీ టైమ్స్ బటన్ నొక్కితే ఇది మళ్ళీ మన వైపు తిరుగుతుంది అండ్ ఇట్ విల్ స్టార్ట్ ట్రాకింగ్ అస్. అండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఐ హ్యావెంట్ సీన్, లైక్ ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది నాకు క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. అండ్ ఇది నేను ఇలా మూవ్ చేసినా కూడా ఇది స్టెబిలైజ్ అవుతుంది బాగానే. సో యా, ఐ గెస్ వీ కెన్ ట్రస్ట్ దిస్ వెబ్సైట్. అక్కడ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ నాకు దొరికిన దాంట్లో అన్నిటికంటే బెస్ట్ ప్రోడక్ట్ వచ్చి మైక్ మినీ అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఆ ప్రైస్కి వేరే వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. సో యా గైస్, రిస్క్ చేసే కొన్నా. ఐ థింక్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. సో ఇంతసేపు మీరు వినింది అది నాయిస్ రిడక్షన్ ఆఫ్లో ఉంది. సో మీకు నాయిస్ రిడక్షన్ కూడా చూపిస్తా. సో నాయిస్ రిడక్షన్ ఇది ప్రజెంట్ 2 modes ఉన్నాయి దీనికి. వన్ ఈజ్ బేసిక్ అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం హెవీ నాయిస్ రిడక్షన్ అని ఉంది. ఇందాక బయట వెళ్ళాం కదా, అక్కడైతే మీకు నాయిస్ రిడక్షన్ లైక్ సౌండ్స్ వినిపించాయి. ఇంకోసారి బయట తీసుకెళ్ళి చూపిస్తా. లెట్స్ సీ మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుందా లేదా అని చూద్దాం. సో యా, ప్రజెంట్ ఎక్కడో అక్కడ రాళ్ళు వస్తున్నారు బేసిక్లీ. బట్ మనకైతే ఏం నాయిస్ రిడక్షన్ ఏమి ఉండదు. లైక్ ఏమైనా వినిపిస్తుందా లేదా మీరే చెప్పండి. విండ్ ఏమంతగా రావట్లేదు ఇక్కడ. మేబీ బైక్లో వెళ్ళినప్పుడు అది బెస్ట్ టెస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ రాళ్ళు కొడుతున్నారు. అండ్ యా,
నాకు అన్నిటికంటే ఈ ట్రాకింగ్ ఫీచర్ బాగా నచ్చింది. బికాస్ ఐ టెల్ యూ, ఎక్కడి నిల్చోనైనా మాట్లాడచ్చు. సో ఇట్లా నీసే. సో ఇక్కడ నుంచి మాట్లాడినా కూడా ఐ గెస్ మీకు బాగానే వినిపిస్తూ ఉంటుంది. నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉంది అండ్ ఫ్యాన్స్ ఏమో ఫుల్గా తిరుగుతున్నాయి ఇక్కడ. ఫ్యాన్ వాల్యూమ్ మీకు ఏమన్నా వస్తుందా లేదా, హ్యావ్ నో క్లూ. అండ్ ఫ్యాన్ కిందే పోయి నిల్చుంటా. టెల్ మీ ఇఫ్ ఆడియో ఈజ్ ఓకే ఆర్ నాట్, ఆర్ ఎల్స్ ఏదన్నా నాయిస్ వస్తుందా. ఈ మూల నిల్చొని మాట్లాడుతున్నా లేదా బయటికి వెళ్ళి కూడా మాట్లాడతా, చూద్దాం. ఇఫ్ బయటికి వెళ్ళి డోర్ కూడా వేసుకుని వస్తా. బై బై. వెయిట్, కర్టన్స్ ఓపెన్ చేస్తా. నాకుండే దోలకి ఓకే. సో యా గైస్, చూసారుగా మనం చేసిన పనులు ఎలా ఉంటాయో. కట్టనింగ్ చేసా, కట్ అండ్ రాడ్. సో రాడ్ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అది యాక్చువల్లీ ఛానల్ చాలా వీక్ ఉంది, అది ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదైతే విండ్ ప్రొటెక్షన్ అనమాట. ఫేస్ ట్రాక్ బ్రేక్. సో సీ గైస్, ఏదో వాడికి హెయిర్ స్టైల్ చేసినట్టుంది ఇది మైక్కి. చాలా బాగుంది ఇది. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద సౌండ్స్. లైక్ విండ్ది ఏదైనా హెవీగా ఉంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను దీనికి 256 GB కార్డ్ వేసా అని చెప్పా కదా. సో దానివల్ల మనకి 4K 30 FPSలో ఆల్మోస్ట్ 6.5 hours రికార్డింగ్ టైం అయితే వస్తుంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ పాకెట్ ఆస్మో 3ది 2 hours వరకే వస్తుంది, వితౌట్ ఎక్స్టర్నల్ ఏం లేకుండా, ఎక్స్టర్నల్ సోర్స్ ఏం లేకుండా. సో లైక్ దీని ఐ మీన్ DJI వాళ్ళు సపరేట్గా బ్యాటరీ, ఎక్స్టర్నల్ బ్యాటరీది అమ్ముతారు, ఎంత ఉంటుంది అది. బట్ దాని ప్రైస్ చాలా ఎక్కువ అండ్ అది క్రియేటర్స్ కాంబోలో ఇస్తారు. దానికంటే బెటర్ ఏంటంటే యూ గైస్ కెన్ బై సమ్ పవర్ బ్యాంక్ లాంటిది తీసుకుంటే ఎనఫ్. అండ్ దీని మ్యాక్సిమం ఇన్పుట్ వచ్చి 35 watts ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్కి. ఫాస్ట్ ఛార్జింగ్ 18 minutesలో 80% అవుతుంది అండ్ 30 minutesలో 100% అవుతుందంట. అండ్ మైక్ మినీకి మీరు ఐ డోంట్ థింక్ యూ గైస్ హ్యావ్ టు వరీ, బికాస్ బికాజ్ మైక్ మినీ బ్యాటరీ మీకు ఆల్మోస్ట్ 9.5 hours 10 hours పైన వస్తుంది ఇది. అండ్ విత్ ఆ ప్యాక్ ఏదైతే ఉందో దిస్ వన్, దీని డబ్బా, విత్ దిస్ వన్ యూ విల్ గెట్ అరౌండ్ 48 hours అంట. సో 48 hours కంటే మించి ఐ డోంట్ థింక్ ఎనీవన్ నీడ్స్ దట్ మచ్ ఆఫ్ అవర్స్ ఫర్ ఎ మైక్. మీకు డిజి ఇన్ఫో మీద ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ గైస్ కెన్ ఆస్క్ మీ. యా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ అండ్ ఆల్సో కమెంట్ if you have any doubts. So yeah, thank you so much for watching. Bye guys, thanks for watching.